ప్రార్థనలో నడిపించిన తల్లి గారికి ప్రభుపేట వందములు. అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చిన ఈ సమయంలో మన మనస్సులను, మన హృదయాలను చెప్పు వాక్యం వైపు పొందబండి. చెప్పుచున్న ప్రతి మాటను గ్రహించి వాటి ప్రకారంగా మనం బ్రతుకులను మార్చుకుందామండి. ఈ సమయంలో వాక్యాన్ని అందించవలసిందిగా పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇంత మంచి సమయాన్ని మనకి ఇచ్చిన మన దేవాతి దేవునికి ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన మాటలు నేర్చుకునేటువంటి మంచి సమయానికి మనం వచ్చాం కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ప్రియులారా, ఏమాత్రం అనాలోచనగా వాక్యాన్ని వింటే వాక్యం మనలో పనిచేయదు ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని దయచేసి శ్రద్ధగా మరి జాగ్రత్తగా, ఇది దేవుని మాట అని వినండి. ఇది దేవుని మాటలు, దేవుడు మనతో తెలియజేయాలనుకుంటున్నటువంటి మాటలు అనేటువంటి విషయాన్ని ఎరిగి వినాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను ప్రియులారా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు ఈరోజు ఆలోచించేద్దామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం ప్రియులారా. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును అన్నాడండి. ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము అని చెప్పాడండి. ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము. దానికంటే ముఖ్యమైనది ఏంటని చెప్పాడు గత 22వ అధ్యాయంలో మొదటి వచనములో. దీనికంటే ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి అన్నాడు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కావాలి. పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, పేరు పొందడానికి ప్రయాసపడాలి. మంచి పేరు అన్నమాట. మంచి పేరు అంటే లోక సంబంధంగా ప్రజలు పొగిడేటట్టు కాదు ప్రియులారా. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. అర్థమైందా? దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, మనుషులు కాదు. మనుషులు మెచ్చుకున్నారనుకోండి, అదే మనుషులు అసహించుకుంటారు ప్రియులారా. అదే మనుషులు, మనిషి యొక్క మనస్తత్వం అదే.
కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించుకోండి అని చెప్పాడు ఇక్కడ 22వ అధ్యాయంలో. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడకు అన్నాడండి. అంటే ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడే వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని ఏమండి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టు అన్నాడండి. ఐశ్వర్యం పొందాలి అనేటువంటి, ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడాలి అనేటువంటి ఒకవేళ మా అభిప్రాయము లేక మనసులో ఏదైనా కోరిక కలిగితే వెంటనే దాన్ని విడిచిపెట్టమని దేవుడు తెలియజేస్తున్నాడండి. అసలు ఇంతకీ ఎందుకు పొందడానికి ప్రయాసపడొద్దు అంటున్నాడు ఏమండి? దీని వలన మరి అనర్థాలు ఉంటాయి ప్రియులారా. ఏమండి, మరి తిమోతి పత్రికలో ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను పడతారు. ఇక్కడ కూడా ఐశ్వర్యం ప్రయాసపడేవాళ్ళు, అంటే ఐశ్వర్యం ధనాన్ని సంపాదించడానికి, ఐశ్వర్యవంతులు అవ్వడానికి ప్రయాసపడేవారు శోధనలోను ఉరిలోను పడతారు. అంత ప్రమాదం ఉంది. కాబట్టి ఐశ్వర్యం ప్రయాసపడకు. ఒకవేళ అట్టి అభిప్రాయం కలిగినా సరే దాన్ని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోతుంది, నీ ముందుకి రాదది, ఉండదు. ఏమండి, మీరు గుర్తుపెట్టుకోండి, పేతురు గారికి అపోస్తలుడైన పేతురు గారు రాస్తూ పత్రికలో, అపోస్తలుడైన పేతురు గారు రాస్తూ, మీరు మరి ఆశిస్తున్నారు కానీ పొందలేకపోతున్నారు అంటాడు. చూసారా, మీరు ఆశిస్తున్నారు కానీ పొందలేకపోతున్నారు. కారణం ఏంటి అనుకున్నారు? దురాలోచనలు, దురాభిప్రాయాలు. అర్థమైందా? ఎన్నో వచనం అది? 1 పేతురు 2 పేతురా? ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఏమవుతుంది? మీరు పొందాలనుకుంటున్నారు, మీరు ఆశిస్తున్నారు. అర్థమైందా? కానీ మీరు పొందలేకపోతున్నారు. ఎందుకంటే మీ యొక్క క్రియలు సరిలేవు అన్నాడండి. కాబట్టి ప్రియులారా, ఐశ్వర్యం పొందటం వల్ల ఏమవుతుందంటే మన నష్టమే తప్ప ఉపయోగం లేదన్నమాట. అర్థమైందా? ఒకవేళ ఆ ప్రయాసపడాలనేటువంటి మనసు వస్తే గనక, అభిప్రాయం కలిగితే గనక అభిప్రాయాన్ని విడిచిపెట్టు, దాని మీద దృష్టి పెట్టకు. దాని మీద దృష్టి పెడితే అది లేకుండా పోతుంది అంటాడండి. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. నిజమే అన్నాడండి. ఖచ్చితమా? నిజమేనా? రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లది ఎగిరిపోవును ఐశ్వర్యము. అర్థమైంది ప్రియులారా? ఎంతకాలం ఉంటుందండి ఐశ్వర్యం? కాబట్టి దాని కొరకు కాదు నువ్వు ప్రయాసపడేది, నీకు మంచి పేరు కావాలి. దేవుని దృష్టిలో బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి దేవుని దృష్టిలో. అర్థమైందా? దేవుని దృష్టి యందు ఘనత పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగా మనము కూడా దేవుని దృష్టి యందు, దేవుని దృష్టిలో మనం ఘనత పొందేవారిగా ఉండాలి తప్ప ఐశ్వర్యం ప్రయాసపడకము అన్నాడండి. అంతేనా? ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాట చదువుదామండి. మరి ఇదే గ్రంథంలో, సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ఒకసారి.
సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అర్థమవుతుందండి? నమ్మకమైన వానికి భలా మంచి దాసుడా అన్నట్టు చూసారా? అలా అనిపించుకునేటువంటి ఆ వ్యక్తి కంటండి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. చూసారా ఏమన్నాడు అంత కఠినంగా? ఏమండి? ధనవంతుడగుటకు ఆతురపడేవాడు అంటే ప్రయాసపడుతున్నాడు, ధనవంతుడైపోవాలి, చాలా ప్రయాసపడిపోతున్నాడు. శిక్ష నొందకపోడు అన్నాడు. చూడండి ప్రియులారా, అర్థమైందా? ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. దేవుని వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు మనకి అర్థం అవ్వాలండి. నిజంగా దేవుని కంటే మనకి ఎక్కువ ఏది ఉండకూడదండి. అర్థమవుతుందా? సిరి కంటే ఎవరు ఎక్కువగా ఉండాలి మన దృష్టిలో? దేవుడు ఎక్కువగా ఉండాలి. సిరి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. అందుకే యేసుప్రభు వారు మాట్లాడుతూ సిరికిని దేవునికి మీరు దాసులుగా ఉండనేరరు. ఒకరిని ద్వేషించాలి, ఒకరి పక్షంగానే ఉండాలి. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. సిరిని ప్రేమిస్తే దేవుణ్ణి వదిలేస్తారు, అంతేనండి? సిరిని ప్రేమిస్తే ఎవరిని వదిలేస్తారు? దేవుణ్ణి వదిలేస్తారు. దేవుడు అవసరం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా చోట్ల మనం చూస్తేనండి ఇక్కడ దేవుని కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, పనులకు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారు కదా, ఉండరా? ఇక్కడ ఆరాధన జరుగుతుంటుంది. చాలా విలేజ్లో అలా ఉంటుందండి. పనులకు వెళ్ళిపోయేవారు పనులకు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి దేవుని కంటే ఏది ముఖ్యమైపోయింది? పని ముఖ్యమైపోయింది. పని వల్ల ఏం దొరుకుతుంది? లాభం, ఆదాయం వస్తుంది. అంటే దేని మీద వాళ్ళ దృష్టి పెట్టినట్టు అక్కడ అంటే ఆదాయం, ధనం. అర్థమైంది ప్రియులారా? ధనం మీద దృష్టి పెట్టిన వాళ్ళు. కాబట్టి ప్రియులారా, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము అని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రియులారా. అభిప్రాయం కలిగిన దాన్ని వదిలేయలు అన్నాడండి. ప్రియమైన దేవుని ప్రియులారా, నిజంగా మనకి చాలా సందర్భాల్లో చాలా సంఘటనలు ఎదురవుతాయండి. ఏంటంటే దేవుని పని ఉన్నప్పుడే మన పనులు తగులుతాయి కదా. అలాంటప్పుడే మీరు దేవుని గెలిపించేవారిగా ఉండాలి ప్రియులారా. అర్థమైందా? దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, మరి ధనానికి మరి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా అనేది పరిశీలించుకోవాలి మనం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, అట్టి అభిప్రాయం ఒకవేళ కలిగినా సరే విడిచిపెట్టేయి అన్నాడండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం చదువుదాం ఒకసారి. దీనివల్ల కలిగేటువంటి నష్టాలు కూడా మనకు అర్థమైతే ఏమండి మరి దాని జోలికి వెళ్లకుండా ఉంటాం కదా మనం. మీరైనా నేనైనా మనం ఎవరైనా. అర్థమైందా? 6వ అధ్యాయం 9, 10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువారు. ఇక్కడ అపేక్షించటం అనే పదాన్ని వాడాడు, అక్కడ ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ప్రయాస పడటం. మరి ఆ కోరికుంటేనే కదా వీడు ప్రయాసపడేది, అంతేనా? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక
దురాశలలో పడుదురు. అంటే ఈ ఆశ ఉందంటే దురాశ కూడా వచ్చేస్తుందండి. అర్థమైందా? అపేక్ష ఉందనుకోండి, దురాపేక్ష, ధనాపేక్ష, ఈ అపేక్ష ఉందనుకోండి, ఏమండి, దురాశ కూడా వచ్చేస్తుందా? మనిషికి మనిషి కోరికలు అనంతం కదండి. ఎక్కడైనా తృప్తి పొందుతారా అంటే ఏదో చోట సర్లే తృప్తి పొందుదాం అనేటువంటి మనసు వస్తుందా? ప్రయాసపడే కొద్దీ, ధనం సంపాదించే కొద్దీ ఇంకా సంపాదించాలనుకుంటామే తప్ప తృప్తిని పొందుదాం అనుకుంటామా? మానవ యొక్క లక్షణం అండి అది, మానవుని యొక్క లక్షణం. అర్థమైందా? అదే చెప్పాడు హెబ్రీ పత్రిక 13:5. హెబ్రీ పత్రిక 13:5 ఏమన్నాడో మనల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి అన్నాడు. చూసారా? ధనాపేక్ష లేని వారై మీకు కలిగింది, చూసారా, మీకు కలిగిన దాంతోనే తృప్తిగా ఉండండి అన్నాడండి. అప్పుడు ఇంకే ఏ శోధనలు ఉంటాయి? తృప్తిగా ఉన్నాం, ఏమైనా శోధనలు ఉంటాయా? ఏముండవు. అది బైబిల్ వాక్యం ఖచ్చితంగా చెప్తుంది కాబట్టి అది వాస్తవం అండి. అర్థమైందా? అక్కడ ఏమన్నాడు చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13:5. దేవుడు ఒక్క హామీ ఇస్తున్నాడండి నిజంగానే. అర్థమైందా? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అన్నాడండి. అని చెప్పాడు కదా. అర్థమైందా? ఆలోచించండి ప్రియులారా. నిన్ను ఎన్నడూ ఎడబాయను, విడువను, ఎడబాయను అన్నాడు కదా. ఇంత హామీ ఇస్తున్నాడు కదండి. ఎంత మనకి ఏమంటారు దాన్ని, భరోసా, మన నమ్మకాన్ని ఇస్తున్నాడు కదా. మత్తయి సువార్త 6వ కూడా రాయబడింది కదా, 25-34 మీకోసం మీరు ఆలోచించకండి అని ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాడు కదా. మీరు అదిగో ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కోయవు, వాటిని పోషిస్తున్నాడు కదా దేవుడు. మిమ్మల్ని పోషించడా? ఇదిగో ఆ పువ్వులను చూడండి, ఎంత అందంగా అలంకరించబడ్డాయో. అంత అందంగా సొలొమోను కూడా అలంకరించబడలేదు. అర్థమైందా? సొలొమోను కూడా అంత అందంగా ఎప్పుడు కూడా కనపడలేదంట. అందరూ అర్థం చేసుకుంటున్నారండి? వీటిలో ఒకదాని వలెనైనను అన్నాడు ఆ మాట అక్కడ. సొలొమోను అలంకరించబడలేదంటండి. అంత అందంగా ఈ పువ్వు ఎంత అందంగా అలంకరించబడుతుందో అంత అందంగా సొలొమోను గారు ఎప్పుడూ కనపడలేదంట. అర్థమైందా? కాబట్టి అంత అందంగా పువ్వులను అలంకరిస్తున్న దేవుడు మిమ్మల్ని అలంకరించడా అని మనకి ఎంత గట్టి నమ్మకాన్ని ఇచ్చాడో తెలుసండి. యేసుప్రభు వారు తన బోధలో చెప్పినటువంటి మాటలు అవి. కొండ మీద యేసుప్రభు వారు చేసినటువంటి ప్రసంగం అది. ప్రసంగంలో కొన్ని మాటలు అవి. అర్థమైందండి? మత్తయి సువార్త 6:25 ప్రభువుని నమ్మితే ఎంత గొప్పగా ఉంటుందంటే మన పరిస్థితి. నిజంగా ప్రియులారా, నిజంగా నువ్వు విశ్వసిస్తే నిన్ను దేవుడు పోషిస్తాడా? పోషిస్తాడు, ఖచ్చితంగా పోషిస్తాడు. దేవుడు విడిచిపెట్టడు, నిన్ను ఎన్నడూ ఎడపాయనని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి మీ వాటి యందు మీరు తృప్తి పొందండి, ఉన్నదాని అందే తృప్తి పొంది ఉండండి.
రైట్ ప్రియులరా, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాడు. కాబట్టి ఉన్న దాంట్లో తృప్తి పొందడం అనేది మంచి లక్షణం అన్నమాట అండి. అర్థమైందా? దేవుడు నేర్పిస్తున్న పాఠం ప్రియులరా, అర్థమవుతుందా? అందుకే ప్రయాస పడకండి. ఐశ్వర్యవంతులగుటకు, ఐశ్వర్యం పొందడానికి ప్రయాస పడకండి. ఒకవేళ అట్టి అభిప్రాయం కలిగినా సరే విడిచిపెట్టండి. అర్థమైందా? మరి ధనాపేక్ష కల వాడున్నాడు ఒక ఆయన, ధనాన్ని విస్తారంగా సంపాదించాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో చదువుదామండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ప్రియులారా. అయితే దేవుడు వెర్రివాడా అన్నాడు. ఎవరిని? ధనవంతుడిని. అంటే ఐశ్వర్యం పొందామనుకోండి, పొందటానికి ప్రయాసపడ్డామనుకోండి, పొందామనుకోండి, మనల్ని దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా. నిజంగానే అలాగే ఉంటారండి వాళ్ళు. ఒక సమస్య నిజంగానే వాళ్ళకి ధనం అనేది ఉంటుంది తప్ప లేని సమస్య అంటే వాళ్ళకి ఏముండదు. ఇంకా లేనిదంటూ ఏముండదు సమస్య. అర్థమైందా? ఇక్కడ ధనం పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి. గమనించండి ప్రియులారా, నిజంగానే ఏమీ లేని వాడు ఎంత చక్కగా బ్రతుకుతాడు, అంతేనా? ఏమీ లేనోడు ఎంత చక్కగా బ్రతుకుతాడు, హాయిగా ఆనందంగా. ఎక్కడికి వెళ్తాడు? ఏ కార్పొరేట్ హాస్పిటల్కి, ఏ హాస్పిటల్కి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళడు? ఏ బలహీనతలు ఉండవు వాడికి. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ధనవంతులు చూడండి, ఎన్నో పెట్టుకుని ఉంటారు లోపల ప్రాబ్లమ్స్, శరీరంలో రోగాలు, బయట ప్రాబ్లమ్స్, ఏమండి దొంగల భయాలు, ఎన్ని రకాలుగా ఉంటుందండి. అంటే ఇంత సమస్య ఉందని ముందుగానే దేవుడు చెప్పించేశాడు. అందుకు మీరు ధనవంతులగుటకు ప్రయాసపడకండి, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకండి. అట్టి అభిప్రాయం కలిగినా సరే దాన్ని విడిచిపెట్టేయాలి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత చదివాం మనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా, ఎంత ప్రమాదమో చెప్తున్నాడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే కీడులకు మూలం ఏదనమాట? అంటే కీడు జరుగుతుందంటే దాని వెనక ఉన్నది మూలం ఏదంటే ధనాపేక్ష అనమాట. సమస్త కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి, దేన్ని ఆశించి? ధనాన్ని ఆశించి. చూసారా ఎంత ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందో తెలుసండి. పోనీ రోగాలు వస్తే అవి వచ్చాయి, తర్వాత విషయం. ఎక్కడ దెబ్బ కొడుతుందో తెలిసి ధనం విశ్వాసం మీద దెబ్బ కొడుతుంది. చూసారా, ఇలా ధనాన్ని అపేక్షించిన వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోయారంట. ఎంత బాధాకరం అండి అది, ఎంత బాధాకరం నిజంగా. ధనాపేక్ష గల వాళ్ళు ఆ ధనాన్ని అపేక్షించి విశ్వాసము నుండి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక ధనవంతుడు, నువ్వు అమ్మేసి రారా బాబు అంటే, నన్ను వెంబడించంటే ఏం చేశాడు? మొఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. అమ్మేలా విశ్వాసం ఉంటే తర్వాతలే అనుకున్నాడు. ఇంకా మరి ఇది లేకపోతే ఎలా బ్రతకం అనుకున్నాడు. అర్థమైందండి? ఇది లేకపోతే ఎలా బ్రతకం
అనుకున్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడు అక్కడ? విశ్వాసము నుండి తొలగిపోయారు. చూసారా ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అది? అర్థమైందా? ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో చూడండి. తమ్మును తాము పొడుచుకోవటం తర్వాత సంగతి అనుకోండి. ఒకవేళ ముఖ్యంగా ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందంటే విశ్వాసము నుండి తొలగిపోయే స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అలా తొలగిపోయారంటే చాలామంది విశ్వాసం నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడి చేసుకున్నారు. చూసారా? చంపుకున్న వాళ్ళు, తను తాను చంపుకున్న వాళ్ళు, విశ్వాసం నుంచి తొలగిపోయారు. తమ్మును తాము పొడుచుకున్నారంటండి. చూసారు ప్రియులారా, ఎంత ప్రమాదం తెచ్చిపెట్టిందో ఈ ధనాపేక్ష. ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవుడు ముందుగానే చెప్తున్నాడండి, మీరు అపేక్షించకండి. అసలు ఒకవేళ అట్టి అభిప్రాయం ఉంటే గనక విడిచిపెట్టేయండి. ఎంత ప్రమాదం ఉంది, ఇన్ని సంఘటనలు జరిగాయి, దీనివల్ల ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు తెచ్చిపెట్టుకుంటావు అని ముందుగానే దేవుడు ఏం చేశాడు? చెప్పేశాడండి. చెప్పేశాడు మనకి. 17వ వచనం అర్థమైందా? మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు మనకు ఒక విషయాన్ని చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఏంటంటే ఇహమందు ధనవంతులకు వారు అయితే ఒక విషయం చెప్పాడండి, చక్కటి విషయం అండి. సరే, ధనం సంపాదించుకున్నా ఉంది, ఓకే, గర్విష్ఠులు కావద్దు. అర్థమైందా? ఏమన్నాడు? ధనం ఉంది, రైటే, సంపాదించుకున్నావు, గర్వం నీకు రాకూడదు. అస్థిరమైన ధనం అది, అంటే స్థిరం కాదు, అది అస్థిరమైన ధనం. అంటే అది మన దగ్గర ఎప్పుడు ఉంటుందా? ఉండవు. ఈ డబ్బులు ఈరోజు మన దగ్గర ఉంటాయి, మరి రేపొద్దున ఇంకొకరి దగ్గర ఉంటాయి, చెప్పలేము. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు. చూసారా? సమస్తమును అనుభవించటానికంటండి, సమస్తాన్ని మనకు ధారాళంగా దయచేసిన దేవుని యందే నమ్మిక ఉంచండి అన్నాడండి. ఆజ్ఞాపించమంటున్నాడు. అర్థమైందా? ఆజ్ఞగా చెప్పేస్తున్నాడు. చూసారా? దేవుని యందు నమ్మిక ఉంచండి. ఫోన్లే ధనవంతులు అయిపోయారా? సరే, ధనం ఎక్కువ ఉందా? సరే, సంపాదించుకున్నావు కదా, ఇప్పుడు మనల్ని ఏమన్నాడు? గర్వించుకో. అర్థమైందా? అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచుకో. ప్రియులారా, ఏమన్నాడంటే ఈ రోజు మన దగ్గర ఉంటుంది, రేపొద్దున ఇంకొకరి దగ్గర ఉంటుందండి. ఈ ధనం స్థిరమైంది కాదు. ఇప్పుడు ధనవంతులుగా బ్రతకొచ్చు, రేపొద్దున పేదవాళ్ళుగా బ్రతకొచ్చు, చెప్పలేం కదండి. ఒకప్పుడు ధనవంతులుగా బ్రతికి ఇప్పుడు పేదవాళ్ళుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి? ఒకప్పుడు పేదలుగా బ్రతికి ఇప్పుడు ధనవంతులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు, పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు ప్రియులారా. అర్థమైందా? ఈ రోజు ఉన్నది రేపు ఉంటుందని నమ్మకం లేదు, ఈ రోజు ఉన్న ధనం రేపు ఉంటుందని నమ్మకం లేదు ప్రియులారా. అస్థిరమైన ధనం, అస్థిరమైన ధనం అని పదం ఇచ్చాడు అని దాని గురించి మాట్లాడుతున్నాడు అండి. అస్థిరమైన ధనం, ధనము అస్థిరం, అది ఉండదు, అది వెళ్ళిపోద్ది. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. న్యాయ విరోధముగా. చూసారా? ఏమన్నాడు ఇక్కడ?
న్యాయ విరోధంగా, అన్యాయంగా సంపాదించాడు. ఆస్తి సంపాదించుకున్నవాడు మళ్ళా చదవాలి. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడంటండి. అది సగము ప్రాయములో దాన్ని వదిలేయవలసి వస్తుందంటండి. అట్టివాడు కడపట వాటిని అది విడిచుచు అవివేకిగా, చూసారా ఏమవుతుంది? అక్రమంగా న్యాయ విరోధంగా సంపాదించాడు. అర్థమైందా? న్యాయ విరోధంగా సంపాదించింది ఏది ఎంతకాలం ఉంటుందండి? సగప్రాయములోనే ఏమవుతుందంటది? వదిలేస్తుంది. అర్థమైందా? నిజంగా ఆలోచించిన ప్రియులారా, ఇక మరో మాట చదువుతామండి. లూకాసు వార్తలో చెప్పబడిన మాట 12వ అధ్యాయము చదువుతున్నాం ఇందాక. 12వ అధ్యాయం లూకాసు వార్త 20-21 వచనాలు. అయితే దేవుడు వెర్రివాడా అంటున్నాడండి. అంటే వీడు ఏం చేశాడు? ఆస్తి సంపాదించేసుకున్నాడు, పంట బాగా పండింది. ఇక్కడ సందర్భం మనకు తెలుసు. ఆస్తిలో తన యొక్క పొలం బాగా పండింది, విస్తారంగా పండింది, ఎప్పుడూ పండనంతగా పండింది. ఏం చేయాలి? కనీసం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం అనేది లేకపోతే ఎలాగండి? బాగా పండింది అనుకోండి, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ప్రాణంతో చెప్తున్నాడండి. ఏమని అనుకున్నారు? ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడినంత ఆహారం నీకు వచ్చేసింది, ఇప్పుడే వచ్చేసింది. తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము, చెప్పుదు అని తన ప్రాణముతో చెప్పుదును అనుకొనిను అన్నాడండి. అనుకున్నాడంట. ప్రాణంతో చెప్పాలనుకుంటున్నాడు, అభిప్రాయంతో ఉన్నాడు. ఇక్కడ ప్రాణంతో చెప్పాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. ఏం అభిప్రాయం ఏంటిది? ప్రాణంతో నువ్వేం పర్వాలేదు, నీకేం పర్వాలేదు, ధైర్యంగా ఉండు, అనేక సంవత్సరాలకు సరిపడినంత ఆహారం నీకుంది అని ఏం చేశాడు? కొట్లు విప్పేసి పెద్ద కొట్లు కట్టించాడు. వాటికంటే పెద్దవి కట్టాలనుకున్నాడు. ఎందుకంటే విస్తారంగా పండేసింది, కొట్లు చాలవు కదా మరి. కాబట్టి కొట్లను పెంచేయాలి అనుకున్నాడు. పెంచేసిన తర్వాత నా ప్రాణంతో ఏం చెప్పాలనుకున్నాడు? తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పాలనుకున్నాడు అంటండి. అప్పుడు దేవుడు అంటున్న మాట అండి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. రెడీ చేసేసుకున్నాడు. ఎవరు అవుతారు బాబు అన్నీ? ఎవరివి? వెర్రివాడా. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారండి? ఉండరా? కనీసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించినటువంటి వాళ్ళు ఉంటారు ప్రియులారా. అంటే ప్రాణంతో చెప్పాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఇదిగో అనేక సంవత్సరాలకు సరిపడినంత ఆహారం ఉంది నీకు, తినుము, త్రాగు, సుఖించు. ఎక్కడ సుఖం అంటే చెప్పండి? ఈ భూమి మీద, ఈ లోకంలో నిజంగా ఆలోచించండి ప్రియులారా, సుఖం ఉందా అసలు? ఏమంటే ఉండేవాళ్ళకి ఉంటుంది. సుఖం ఉంటే అది సోమరితనం అయిపోతుంది ప్రియులారా. సోమరితనానికి దారితీస్తుంది. సుఖమేముంటుంది? ఏమంటే ఒక రైతు పండిస్తాడు,
సమకూర్చుకుంటాడు. ఏమంటే పండిన తర్వాత సమకూర్చుకుంటాడు. మరలా పండించడా, మరలా పని చేయాలి. అర్థమైందా ప్రియులారా? ఏమండి, ఒక 5-10 నిమిషాలు తినేటువంటి ఆహారం కోసం ఈరోజు కోట్ల ఆస్తులు సమకూర్చుకునే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. 5-10 నిమిషాల్లో తింటే అయిపోతుంది అది. అర్థమైందా? రేపొద్దున మరలా అరిగిపోయి వ్యర్థమైనది భూమిలోకి వెళ్ళిపోతుంది. వ్యర్థమైనది భూమిలో విడవబడుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ మనకి తెలిసిన విషయమే ప్రియులారా. అయితే మనల్ని ఏమన్నాడంటే, ఉన్నదానితోనే తృప్తిపడండి, నీకు ఎంత అవసరమో అంత ఉండేలాగా చూసుకోమన్నాడండి. అర్థమైందా? నిజంగా ప్రార్థించేటప్పుడు కూడా మనకి ఎంత అవసరమో అంతే ఉండాలి, సరిపోద్ది. శిష్యుల్ని ప్రార్థించమన్నాడండి. ఏమండి, శిష్యుల్ని ప్రార్థించమంటూ ఏమన్నాడు? అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారం రోజు దయచేస్తున్నావు కదా తండ్రి, ఈ రోజు కూడా మాకు దయచేయండి. అది ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి ఆ సిచ్యువేషన్. అనుదిన ఆహారం, ఏ రోజు భోజనం ఆ రోజు తింటున్నాం, అంతేనా? ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి వాడికి ఏ రోగాలు ఉంటాయి ఏమండి? ఆలోచించండి దేవుని పిల్లలారా. ధనవంతుడైనటువంటి ఈతలతో దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము వెళ్ళిపోతే సంపాదించినటువంటిది అంతా ఎవరి వగ్గును? ఎవరి వగ్గును అంటే నీది కాదా అంటే నీది కాదు, వేరొకడు తింటాడు. నువ్వు చెప్తామనుకున్నావు నీ ప్రాణంతో, నీ ప్రాణం తినేటువంటి అవకాశం లేదు. నీ ప్రాణానికి అది కుదరదు. వెర్రివాడా, ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, దేవునితో కాదు. ప్రాణాన్ని పెట్టిన దేవునితో చెప్పుకుంటే అది వేరే గుండు, అంతేనా? ఇక్కడ వీడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అందుకే దేవుడు ఎవరి వగును అన్నాడండి. అర్థమైందా? నువ్వు సంపాదించినది ఎవరిది, ఎవరి వగుతో చూసుకో అన్నాడండి. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అంటే మనిషి గ్యారంటీ లేదు ప్రియులారా. మొత్తం సర్వలోకం సంపాదించుకున్న తర్వాత, సర్వము బాగా సంపాదించుకున్న తర్వాత ప్రాణం పోతే ఏ ప్రయోజనం లేదు ప్రియులారా. దేవుడు చెబుతున్న మాట అబద్ధం కాదండి. అర్థమైందా? అబద్ధం కాదు ప్రియులారా, వాస్తవం. అందుకే ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దానిని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. ఇదిగో ప్రాణముతో చెప్పాలనుకున్నాడు, తినేటువంటి అవకాశం లేకుండా పోయింది సరే. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. అర్థమైందా? రెక్కలు ధరించి ఎగిరిపోతుంటండి. నిశ్చయముగా, అంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి, అంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూసారా. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఐశ్వర్యం ఎగిరిపోతుంటండి. అర్థమైందా? ఐశ్వర్యం ఎగిరిపోద్ది. ఎగిరిపోతే మరలా తిరిగి పేదవాడిగా బ్రతకవలసిందే, అంతేనా? అందుచేత దేవుడు మనకు బోధిస్తున్న మాట ఏంటంటే ప్రియులారా, ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడకు, అపేక్షించకు, ధనవంతులగుటకు అపేక్షించకు. అపేక్షించి శోధనలో పడిన వారు ఉన్నారు.
ఏమండి? ఉరిలో పడిన వాళ్ళు ఉన్నారు. ఉరిలో పడటం అంటే ఏంటి? ఆ చిక్కుల్లో పడటం అంటే ఆ సమస్యలో పడినప్పుడు మరలా ఇటు రాలేక అటు అక్కడ ఉండలేక ఏమండి సతమతమైపోతారు, చిక్కుల్లో పడతారు. అర్థమైందా? శోధనలోను ఉరి, శోధనలోను ఉరిలోను అన్నాడు. చూసారా? ఉరేం చేస్తుంది? మనిషిని చంపే వరకు వదలదు అది. అర్థమైందా? పక్షి వలలోకి వెళుతుంది. ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు, ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు ఈ ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడుతున్నాడు మనిషి. అర్థమైందా? ఉరి యొద్దకు పక్షి ఏమవుతుంది? త్వరపడుతుంది. ధనాన్ని పొందడానికి కూడా ధనాపేక్షతో మనిషి ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు. అదేం కలిగిస్తుంది? ఏం చేస్తుందా? ధనం ఉరిలో పడేస్తుంది. నిన్ను బయటికి రానివ్వకుండా చేసేస్తుంది. అర్థమైందా? ఇటు వెళ్ళలేవు, అక్కడ ఉండలేవు. పక్షి వలలో పడింది అనుకోండి, ఇది ఇటు ఎగరగలదా? ప్రియులారా, అంత చిక్కుల్లో పడేస్తుందండి. విత్తనాల ఉపమానం యేసుప్రభు వారు బోధించేటప్పుడు ఒక విషయాన్ని చెప్పాడండి. ముండ్ల పొదలలో విత్తబడినటువంటి విత్తనమును పోలిన వారు ఎవరంటే బాగా వాక్యాన్ని బాగా నేర్చుకున్న వాళ్ళే. అయితే ఆ వాక్యం అణిగిపోయింది. ముండ్ల పొదలు ఎదిగి దాన్ని ఏం చేశాయి? విత్తనాన్ని అణిచేసాయి, ఆ మొక్కల్ని అణిచేసాయి. అంటే ఐహిక విచారాలు, ధనమోహం వాక్యాన్ని ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి. నువ్వు దేవుని కొరకు ఫలించకుండా ఎవరు చేస్తున్నారు? ధనమే. అర్థమైందా? ధనము కొరకే వెళ్ళమంటుంది అది. ఆ అపేక్ష దేవుని కొరకు వెళ్ళమందు. అర్థమైందా ప్రియులారా? వాక్యం మనలో ఫలించట్లేదంటే ఏదో ఉందన్నమాట. ఐహిక విచారాలు, ధనమోహము వాక్యాన్ని ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి. అప్పుడు ఇంకేం ఫలిస్తుందా మొక్క? అర్థమైందా? అందుకే తిమోతి పత్రికలో చదివాను ఇందాక, విశ్వాసము నుండి తొలగిపోయారు. ఎందుకు తొలగిపోయారు? ఈ ఐహిక విచారాలు, ధనమోహం కలిగి ఉన్నారు కాబట్టి. అది ఆ ధనమోహం ఏం చేసింది? విశ్వాసాన్ని కూడా అణిచేసింది, లేకుండా చేసింది. ప్రియులారా, విశ్వాసం నుంచి వాళ్ళు తొలగిపోయారు. వాక్యం ఉందనుకోండి, వాళ్ళలో విశ్వాసం ఉంటుంది. ఆ వాక్యాన్ని లేకుండా చేసింది. అర్థమైంది ప్రియులారా? ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. దేవుని కంటే మరేది ఎక్కువగా ఉండకూడదు ప్రియులారా. అర్థమైందా? దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, లోకానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? అది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలండి జాగ్రత్తగా. ఏమండి? దేవుని పని జరుగుతుందనుకోండి, జరుగుతున్నప్పుడు మనం లోకం కోసం ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, ధనం కోసం ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, ఆ అపేక్ష ఏం చేస్తుంది అనుకున్నారు? ఈ విశ్వాసాన్ని అణిచేస్తుంది ప్రియులారా. ధనాపేక్ష ఏం చేస్తుంది? విశ్వాసాన్ని అణిచేస్తుందండి. మెలకువలు చెబుతున్నాడు దేవాది దేవుడు ముందుగానే. అర్థమైందా? మెలకువలు, ఇలా ఎన్నో మెలకువలు, నువ్వు పరలోకానికి అంగీకరించబడడానికి ఎన్నో మెలకువలు చెప్తున్నాడు. ధనాపేక్ష లేని వారై ఉండండి. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకండి. మనకు సమస్తమును ధారాళంగా దయచేసేటువంటి దేవుని యందే నమ్మిక ఉంచండి. అర్థమైందా? కష్టాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దేవుణ్ణి దూషించేటువంటి విధంగా అయిపోయే వాళ్ళు ఉంటారు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమొచ్చినా
దేవుడిని విడిచిపెట్టకూడదు ప్రియులారా. విడిచిపెట్టకూడదంటే మంచి పునాది వేసుకోవాలి మనం. అర్థమైందా? ధనాన్ని అపేక్షించామనుకోండి, దాని ప్రయోజనం దానికి ఉంటుంది. అంతేనా? ఆలోచించిన ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ లోకంలో ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను పడతారు. అవివేకయుక్తములను హానికరములనైనా అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు అసలు అట్టి అభిప్రాయం కలిగితేనే విడిచిపెట్టేయండి అన్నాడండి. అట్టి ఆలోచన వచ్చిందా, వదిలేయండి అన్నాడు. దాన్ని విడిచిపెట్టేయండి అన్నాడు. నిజంగా ఎన్ని జాగ్రత్తలండి దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఒకవేళ మీ చెలికాయని కొరకు పూటపడ్డామనుకో, వెంటనే వెళ్ళి నువ్వేం చేయమన్నాడు, విడిచిపెట్టుమని బ్రతిమలాడు. మెలకువలు జాగ్రత్తలు చెప్తున్నాడు. చూసారా, నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా నడుచుకోవాలో అన్నీ చెప్తున్నాడు కదా. ఎన్ని చదువుకుంటూ వచ్చాం మనం. ఇలా దేవుడు చెప్పినట్టుగా మనం ఉండగలిగితే నిజంగా పరలోకానికి అంగీకరించబడిపోతామండి. అందులో సందేహం లేదు. అర్థమైందా? దేవుడు చెప్పిన మెలకువలు మనం పాటిస్తే మనం ఖచ్చితంగా పరలోకానికి అంగీకరించబడతామండి. ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. ధనాన్ని అపేక్షించాడు, ప్రాణాన్ని సుఖపెట్టాలనుకున్నాడు, ఆ రోజే ప్రాణం పోయింది. అర్థమైందా? ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. ఎవరి తగ్గుతావు ఇదంతా, ఈ పంట అంతా ఎవరిది? ఒక్కసారి పరిశీలించుకోమన్నాడండి. ఒకసారి చివరిగా లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనం చదివి ముగించేద్దాం ప్రియులారా. దేవుని ఎడల ఇక్కడ చెప్తున్నాడండి, చక్కటి మాట అండి. దేవుని ఎడల ధనవంతులు కాక, వీడు ఎవరి కొరకు సమకూర్చుకుంటున్నాడు? తన కొరకే. తన ప్రాణం సంతోషపడాలి. దేవుని ఎడల ధనవంతుడు అవ్వడానికి ప్రయాసపడలేదు. అర్థమైందా? ఎన్ని విషయాలు చెప్పాడండి యేసుప్రభు వారు. మీరు ధనాన్ని ఇక్కడ సమకూర్చుకోకండి. ఈ ధనము తుప్పట్టేస్తుంది, చిమ్మెటి తినేస్తుంది, దొంగలు కనం వేస్తారు, ఇన్ని సమస్యలు ఉంటాయి. తిమోతికి రాస్తూ శోధనలో ఉరిలో పడతారు. అర్థమైందా? హానికరమైన పరిస్థితులు. చాలా మంది అపేక్షించి తమను తాము విశ్వాసం నుంచి తొలగిపోయారు, పొడుచుకున్నారు. దానివల్ల ఎంత నష్టం ఉంది. కాబట్టి మీ కొరకు ఈ భూమి మీద ధనం కూర్చుకోకండి. మీ కొరకు ధనం కూర్చుకోకండి. ఇదిగో ఈ ధనవంతుడు తన కొరకు తాను ధనాన్ని కూర్చుకుంటున్నాడు, ఆహారాన్ని కూర్చుకుంటున్నాడు. ఇప్పుడు చదవండి 21వ వచనం. దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడు. చూసారా, ఎవరి కొరకు చెప్పాడు అనుకున్నారు ఈ మాట, ఈ ఉపమానం? ఎలాంటి వాళ్ళ గురించి చెప్పాడు ప్రియులారా? చదవండి. చాలండి. ఓకే ప్రియులారా, ఎందుకు ఉపమానం చెప్పాడంటే, ఎందుకు ఉపమానం చెప్పాడు? ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ? దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే, చూసారా, తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడు అని చెప్పడానికి ఈ విషయాన్ని, ఈ ఉపమానాన్ని చెప్తున్నాడండి ప్రభు. ఇది జరిగిందే. ఉపమానాన్ని కథలు చెప్పలేదు ఆయన ప్రభు. యేసుక్రీస్తు వారు జరగని విషయాన్ని చెప్పలేదండి అక్కడ. యేసుప్రభు వారు చెప్పినవన్నీ వాస్తవాలు చెప్పాడు. నిజ జీవితాల్లో జరుగుతున్నటువంటి విషయాలని ప్రస్తావించి పరలోక సంబంధమైన విషయాలు చెప్పాడండి. అర్థమైందా? ఇవి జరిగినవే. ఒక ధనవంతుని పంట పండటం,
వాడు సమకూర్చుకుని కొట్లు పెద్ద చేయాలనుకోవడం ఇదంతా జరిగేదే. జరిగింది, జరుగుతుంది కూడా అదే. అంతేనా? కొట్లు పెద్ద చేయరా? ఇప్పుడు పెద్ద చేసేవాళ్ళు ఉంటారంటారా? గోడౌన్స్. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఉన్నారండి. జరుగుతున్న విషయాన్ని ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు. అర్థమయ్యే విధంగా పరలోక సంబంధమైన విషయాలు మనకు అర్థం అవడానికి జ్ఞాపం చేస్తున్నాడు పిల్లలారా. కాబట్టి ఏమంటున్నాడంటే, దేవుని కొరకు కాకుండా తన కొరకే ఈ ధనాన్ని సమకూర్చుకునేటువంటి వాడు ఎలా నశించిపోతాడో అది చెప్పడానికి ఉపమానాన్ని చెప్పాను అంటున్నాడండి. అలాగునే నశించును అంటున్నాడు. అలాగునే నశించును. ఎలాగా? వీడు ఎలా అయితే నశించాడో తన కొరకే సమకూర్చుకునేవారు అలాగే నశిస్తారు అన్నాడండి. అర్థమైందా? ఇక్కడ మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోకండి. ఈ ధనవంతుడు అలాగే నాశనం అయ్యాడు. ఇక్కడ తినేస్తారు, కానీ పరలోకములో ధనాన్ని కూర్చుకోండి. అక్కడ చిమ్మెట, తుప్పు, దొంగలు ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అక్కడ మీరు అనుభవించాలి అంటే ప్రియులారా, అక్కడ మీరు పరలోకంలో మీరు అనుభవించాలంటే, ఆ ఆనందాన్ని మీరు అనుభవించాలని అంటే మీ దృష్టి పరలోకం వైపు ఉండాలి ప్రియులారా. అర్థమైందా? పరలోకం కోసం పనిచేయాలండి. ఈ లోకంలో ధనాన్ని సంపాదించడానికి కాదు. అర్థమైందండి? కాబట్టి ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడకము. అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. రెక్కలు ధరించి లేకపోయినా సరే రెక్కలు ధరించి ఎగిరిపోతుంది అంటుంది అది. అర్థమైందా? అది ఇంకా ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. నీ వద్ద ఉండదు, అది నీ వద్ద ఉండేది కాదు. అది ఈ ధనము, ఈ ఐశ్వర్యము నీ దగ్గర ఉండేది కాదు. కాబట్టి అలాంటి అభిప్రాయం ఒకవేళ ఉంటే దాన్ని తీసేయండి అన్నాడండి. చాలామంది కేవలం తన సంపాదన కోసమే దేవునికి పనిచేసే వాళ్ళు ఉన్నారండి. అర్థమైందా? కేవలము ధన సంపాదనకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. దేవుని పనిచేసే వాళ్ళు ఉన్నారు లేరా? ధన సంపాదన కాదు, ఆత్మల సంపాదన కోసం పనిచేయాలి ప్రియులారా. అర్థమైందా? ఆత్మల సంపాదనకు మనకున్న ధనాన్ని వ్యయపరిచి ఆత్మలు సంపాదించడానికి ప్రయాసపడాలి. ఐశ్వర్యం ఉంటుందేంటి? ఉండదు. ఏమండి? చట్ట విరోధంగా సంపాదించాడు అనుకోండి, న్యాయ విరోధంగా ఉంటుంది, అది ఉండదు. కాబట్టి ప్రియులారా, ఏది ఏమైనా ఈ లోకధనం అనేది నీకు స్థిరంగా ఉండేది మాత్రం కానే కాదు. కాబట్టి దాని విషయమై ఎక్కువ ప్రయాసపడకు. ముఖ్యంగా దేవుడిచ్చేటువంటి ఆ మహాలోకాన్ని మరి పొందడానికి ప్రయాసపడు అని దేవుడు తెలియజేస్తున్నాడండి. మనమందరం కూడా అట్టి ఆలోచన కలిగి, దేవుని పట్ల నమ్మకం కలిగి, దేవుని కొరకు పనిచేసేటువంటి ఆ మనసు కలిగి ఉండాలి ప్రియులారా. దేవుని కంటే మనకి ఎక్కువ ఏది కాకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. దేవునికి నువ్వు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తావో దేవుడు నీకు అప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తాడు. అర్థమైందండి? దేవునికి మనం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తామో దేవుడు కూడా మనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాడండి.
అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. దేవుని మీదే మనసు పెట్టండి. దేవుని కంటే మనకి ఎక్కువ ఏది కాదు. అర్థమైందా? శాశ్వత కాలం మనం దేవునితో ఉండాలి. ఈ ధనం, ఈ ఐశ్వర్యం మనకి ఎల్లప్పుడూ ఉండేది కాదు. చివరిలో ఏమైనా సహాయపడుతుందంటే లేదు. ఏ విధంగానూ దీనివల్ల మన భవిష్యత్తుకి మంచిది కాదు కనుక ప్రియులారా, ఒకవేళ అట్టి అభిప్రాయం కలిగినా సరే దాన్ని విడిచిపెట్టేద్దాం ప్రియులారా. ఓకేనా? కాబట్టి అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సమస్తమును ధారాళంగా దయచేసి దేవుని అందే నమ్మిక ఉంచాలని మరి మాటల ద్వారా హెచ్చరింపబడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓపికతో ఉన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు మనందరి మీకిల్లో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్.